ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనము. ధర్మశాస్త్రము త్రోసివేవారు దుష్టులను పొగడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. ప్రియులారా, మనమందరమును ధర్మశాస్త్రమును త్రోసివేయక, ధర్మశాస్త్రమును ద్వేషించక, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధ్యానించే వారముగా ఉందుముగాక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలె నుండును. అతడు చేనుదంతయు సఫలమగునని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, మనము వర్ధిల్లుటకు, చక్కగా ప్రవర్తించుటకు, ఫలించుటకు, మనము చేయు ప్రతి పనిలో గొప్ప సఫలత, విజయము పొందుటకు దేవుని వాక్యమును ప్రేమించదుముగాక, ధ్యానించదుముగాక, ఆ వాక్యమును అనుసరించదుముగాక. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడుదుముగాక. అపోస్తుల బోధయందు నిలిచియుందుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, నీ ధర్మశాస్త్రమునందు మేమందరమును ఆనందించుచు నీ వాక్యమును ధ్యానించే అనుభవము, నీ వాక్యమును అనుసరించే జీవితము ప్రతి ఒక్కరికి దయచేయమని, తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను మీరు మాకు అనుగ్రహించుమని, అనేకులకు ఆశీర్వాద కారకులుగా మేము బ్రతుకున్నట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.